బాయ్ 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 బ్రో. మొత్తం ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాతో పాటు ఇటు వచ్చేస్తున్నాడు చూడండి ఎంత లగేజ్ వచ్చిందో 2 డేస్లో. సారీ 2 డేస్ కాదు, స్టార్టింగ్ 2 to 3 డేస్ వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ ఏమైందంటే వీడు వచ్చేసరికి చిన్న వర్క్ ఉందంట, అది అవ్వకుండా కదలలేము వెళ్ళలేము కష్టం అన్నాడు. సో అందుకని చెప్పి ఒక 12 డేస్ హైదరాబాద్లో హాల్ట్ అయిపోయింది. ఫైనల్లీ ఇప్పుడు స్టార్ట్ అయ్యామన్నమాట ట్రిప్కి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఫైనల్లీ మనకి ఫస్ట్ సబ్స్క్రైబర్ వచ్చారనమాట. మనకు కలిసారు దారిలో ఇందాకలా, ఎడిపోతున్నారు అన్న అని చెప్పి చెప్పాము, ఇలా ఇక్కడికి ఇండోర్ వెళ్తున్నాం అని చెప్పి. సో విషెస్ చెప్పి సబ్స్క్రైబ్ చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఆన్ ద వేలో ఉన్నాం. మధ్యలో చిన్న కాఫీ బ్రేక్ తీసుకున్నాం. ఫ్రెండ్కి నిద్ర వస్తుందంట, సో అది అయిపోయింది. అక్కడ చిన్నది ఫాగ్ లైట్స్ మేము సెట్ చేసుకుంటుంటే హెల్మెట్ వెనక్కి పడిపోయింది. సో కొత్త హెల్మెట్ వెనకాల స్పాయిలర్ ఉంటుంది, అది ఇరిగిపోయింది అనమాట. అది ప్రస్తుతానికి పడేయకుండా ముక్కలు ఉన్నాయి, 2 ముక్కలు అయింది. ఆ 2 ముక్కలు తీసుకొని లోపల పెట్టుకున్నాం మా దగ్గర. నా హెల్మెట్ కొత్త హెల్మెట్, అది ఇవాళ ఫస్ట్ టైం యూజ్ చేశాను. అంతే, స్పాయిల్ అయిపోయింది. గోపురకి ఏం అవ్వలేదు, థ్యాంక్ గాడ్. పక్కన చిన్న స్క్రాచెస్ పడ్డాయి, బట్ స్క్రీన్కి ఏం అవ్వలేదు, లెన్స్కి కానీ. అదే మంచిది, హ్యాపీ. సో ఇప్పుడు మొత్తం అంతా నైట్ కాబట్టి మోస్ట్లీ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. రికార్డింగ్ ఇంకా నైట్ ఎంత చేసినా సరే మోస్ట్లీ రాదు, ఎందుకంటే మొత్తం పిచ్ డార్క్ ఉంటుంది కాబట్టి హైవేస్ పైన. సో అందుకని కెమెరా షార్ట్ చేసేసి రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా కాలుస్తాను. అందుకని బాయ్. మా ఫస్ట్ స్టాప్ ఇక్కడ చూడండి, నా కోరేడ్రా ఏదో ప్రాబ్లం అవుతుంది, ఇబ్బంది అయిపోతుంది అన్నాడు. నేను చూడండి ఎలా పడుకున్నాడు. స్లీప్ తర్వాత మనం రాత్రి అంతా ఎక్కడే వెయిట్ చేసాం పెట్రోల్ బంక్లో. ఈ తాత ఎక్కడ ఉండమన్నాడు. శుక్రియా దాదా, శుక్రియా, చాలే, థ్యాంక్ యూ. అవద్దు అనమాట, ఉండమన్నాడు ఇక్కడ. నీట్గా ఉన్నాం, ఒక 3-4 అవర్స్ స్లీవ్ వేసాం అనమాట. గుడ్ మార్నింగ్ గాయ్స్. నేను రాత్రి ఎక్కడ ఉన్నారో తెలియక ఫ్రెండ్కి అర్జెంట్ నిద్ర వచ్చేస్తుంది, స్లీప్. సో ఇంకేం చేసామంటే మేము
దారిలో పెట్రోల్ బంక్ ఉంటే పెట్రోల్ బంక్లో ఇక్కడ ఉండొచ్చు కొంచెంసేపు అని అడిగాము. అంత పెద్ద అయినామా ఉండొచ్చు హ్యాపీగా, ఏ ప్రాబ్లం ఉండదు అన్నారు. ఇంక ఉండిపోయాము మేము అక్కడ కూడా. ఇది మన ఫస్ట్ హిల్ స్టేషన్, చిన్న హిల్ కానీ కొండపైకి వచ్చాము. క్రేజీ ఉంది చూడ్డానికి. ఇదిగో చిన్న హిల్ అన్నమాట. సో మేము మహారాష్ట్రలోకి ఎంటర్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్స్ అయింది ఇప్పుడు దాకా. ఇది NH-161 నేషనల్ హైవేస్ అన్నమాట. కొంచెం ఎత్తులో కొండపైన ఉంది, కాకపోతే చాలా బాగా కట్టారు. ఐ మీన్ గైస్, సన్ రైజ్. మనం వెస్ట్ సైడ్కి వెళ్తున్నాము. సన్ రైజ్ అవుతుంది. సో ఈస్ట్, సో వెస్ట్ సైడ్ వెళ్తాం ఇప్పుడు మనం. ఇండోర్ జస్ట్ ఇప్పుడే పెట్రోల్ బంక్ వెళ్ళాను అనమాట. భారత్ పెట్రోలియం ఎక్కడ ఏదో ఊరు వచ్చింది మధ్యలో. వెళ్తే వాడు ఏం చేశాడు, నేను ఫుల్ ట్యాంక్ అని చెప్పిన వాడికి, వాడు 200 కొట్టాడు. దోసో అయిపోయింది అన్నాడు, ఆపేసాడు. ఆపేసి దోసో ఓకే భయ్యా అన్నాడు. దోసో నీ భయ్యా ఫుల్ ట్యాంక్ కర్దా అంటే మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేశాడు. ఓకే, మధ్యలో మ్యాపింగ్ వేసి ఎంత అమౌంట్ ఏంటో కొంచెం అర్థం కాలేదన్నమాట. నేను చూడలేదు చిన్నగా క్లియర్గా అమౌంట్ ఎంతో. 1200 అన్నాడు. ఏంటిది, స్టార్టింగ్ 200 వేసాడు, సెకండ్ 1000 అయితే అసలు నేను చూడలేదు స్క్రీన్ పైన. సో 1200 ఎలా అవుతుందో వాడికి మీద గొడవపడ్డాను అనమాట. పడితే అప్పుడు అన్నాడు, సార్ 902 రూపీస్ అయింది సార్, 10-20 రూపాయలు కడితే మీకు ఏమైపోతుంది సార్ అని చెప్పి అంటున్నాడు. ఏమైపోవడం ఏంటి, నేను కట్టను, నాకు వద్దు, 100 రూపాయలు ఎక్స్ట్రా కట్టించుకున్నాడు లాస్ట్లో ఎక్కిస్తే. చెప్తున్నాడు యాసిగాడు. NH-161 ఇది. బట్ స్టిల్ ఏంటంటే నీకు హైవేలో కవర్ చేసేంత డిస్టెన్స్ కవర్ అవ్వదు ఇక్కడ. చిన్న రోడ్స్, దాంట్లో నువ్వు ఊర్లు మధ్యలో చాలా. ఇంకా 532 కిలోమీటర్స్ ఉంది. 10 hours 26 minutes. అండ్ టైం వచ్చేసి 7:04 అయింది. లొకేషన్స్ క్రేజీ ఉన్నాయి ఇక్కడంతా. పల్లెటూరులా అనిపిస్తుంది. మౌంటైన్స్ ఉన్నాయి మోస్ట్లీ ఆన్ ద రేంజెస్లో. పల్లెటూరులో మొత్తం అంతా మౌంటైన్స్ ఎక్కి దిగుతున్నాం, కానీ ఘాట్ రోడ్స్ బాగానే వేసారు రోడ్స్, ఇబ్బంది లేకుండా. ఇంకా 354 కిలోమీటర్స్ ఉంది ఇండోర్కి. యాక్చువల్లీ మనం నాగ్పూర్ నుంచి వెళ్ళాలి. నాగ్పూర్ అవుట్ ఆఫ్ ద సిలబస్ చేస్తాను, అవుట్ ఆఫ్ మరి ఇంకా సపోలా ఎక్కడికి వెళ్ళాలి. మీకు ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. మళ్ళీ లెఫ్ట్ ఇక్కడ. ఇది హైవేలో ఉంటే బాగుంటుందో సింగిల్ రోడ్ మరియు. నీకేం ఆకలి వస్తుంది అంటే ఇంకా ఆపని వెళ్తుంది. పెట్టిరా
ఏంటి ఓన్లీ వెజ్ टाइम लगेगा क्या ఎక్కడైనా ఇంకంతే టైం లాగుతాయట నీ ఇష్టం నీకు ఆకలిస్తుంది నాకేం ప్రాబ్లంలే ఓకే ఒక రెస్టారెంట్ ఉంది ఇక్కడ దారిలో ఆఫ్టర్ అరౌండ్ 100 కిలోమీటర్స్ తర్వాత వచ్చింది ఇది ఇక్కడ ఇంకా రెడీ అవ్వలేదండి టైం లాగుతాయట టైం లాగుతాయి टाइम लगता है भैया टाइम लगता है ఇప్పుడు మంచి హోటల్ దొరికింది తినడానికి చూడు ఎంత బాగుందో హోటల్ ఏక్తా అంట చాలా బాగుంది కదా ప్లేస్ సూపర్ ఉంది దీన్ని అమ్మ 200 కిలోమీటర్కి ఒక రెస్టారెంట్ దొరికితే రోడ్ చూడు ఎలా ఉంది లోపలికి రావడానికి 2 hours యా చెత్తలాగా ఇప్పుడు అన్నీ పట్టుకొని వెళ్ళి ఛార్జింగ్ ఇవ్వాలి ఛార్జింగ్ మేము 11 o'clock ఆ టైంకి 11 వచ్చేయడానికి కార్లో డాబాలో ఆగి రోజు తిరుగుతున్నాను ప్రతి ఇప్పుడు ఇలా వచ్చుగా సార్ ఆపరేట్ ఇంకా ఉత్తరం కలిపి వారి కాళ్ళు కొత్త తీసుకున్నా రేపు మాట్లాడాల్సి అన్నాను ఓకే అయిపోయింది కొన్ని జనం అయితే స్టార్ట్ అయిపోయింది కూడా స్టార్ట్ అయిపోయి ఇంకా వెళ్ళిపోయమే ఉండవరని చెప్పి ఫిక్స్ అయిపోయి ఉన్నాం అన్నాం ఎందుకు రావట్లేదు మధ్యలో ఆగిపోయాడు తర్వాత చెప్పి చూస్తే కాల్ వచ్చి బ్యాగ్కి వెళ్తే ఏంటిది బ్యాగ్ కూడా ఉంటారు బాబు అని చెప్పి అందులో వెనుక్కున్నాను నువ్వే అంటే మేము స్టవ్ కొనుక్కున్నాం స్టవ్ చిన్నది ఇప్పుడు నేను ఖాళీకి దాన్ని గ్యాస్ క్యాన్స్తో ఎక్కువ ఆర్డర్ పెడతాను డబ్బులు అది సైలెన్సర్ పక్కన పెట్టు ఆ సైలెన్సర్ వేడికి గ్యాస్ క్యాన్స్లో వెళ్ళిపోయి గ్యాస్ ఇక్కడ సామాన్లు అన్నీ పడిపోయినా చూసారా రోడ్డు పైన చిల్లక వరకు అన్నీ అండ్ దిస్ ఈజ్ ద ఆర్టిస్ట్ వెళ్ళిపోయింది కొన్ని క్యాన్స్ ఆ క్యాన్లో రైనాక్స్ శాటిల్ బ్యాగ్స్ ఉంటాయి కదా అది వెళ్ళిపోయింది అవన్నీ నేను వీడియో తీస్తా బట్ గోపురంలో తినదు ఆ టెన్షన్ ఫోన్ టెక్ వెళ్ళిపోయింది అన్న ఒక టెన్షన్ వచ్చింది ఇంకా రికార్డ్ అయ్యి చూడకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాను అన్నాను వాళ్ళకి ఎందుకు ఫోన్లో రికార్డ్ చేస్తాను ఎలా అయింది ఏంటి అని మీకు చూపిస్తాను అదనమాట కామట్లేదు సో ఇప్పుడు వాడు బ్యాగ్ ఒకటి నా బ్యాగ్ పైన ఇస్తాను అంటే బ్యాలెన్స్ అయిపోతుంది ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది కదా ఓ బ్యాగ్ నా పైన ఇస్తాను శాటిల్ బ్యాగ్ వెళ్ళిపోయింది అది పక్కన పడేస్తాం సరే ఇద్దరికి చెప్తున్నాయి ఒకే ఒకటి బాగున్నది అంటే స్టిచ్చింగ్లో కాబట్టి మనకి మిగతా అన్నీ ఇంకా టైం వేస్ట్ చేయకుండా అక్కడ అవన్నీ వదిలేసాం అక్కడే వదిలేసి పాడైపోయింది అవసరమైన వాటిని ఇంకా అవసరాన్ని పనికిరానిది అన్నీ వదిలేసి అక్కడ ఇంకా వచ్చేస్తున్నాను ఇంక బయలుదేరిపోతాం నేను బ్యాగ్ అంతా పెట్టేస్తున్నాను అంతా వాడు వెనకాల ఫాలో అవుతుంటే వస్తున్నాడు బ్యాగ్ ఎక్కడ పడుతుంది మొత్తం ఇంకంతా సెట్ అనమాట అబ్బా ఇండోర్కి వెళ్ళే దారి చూడు రూట్ ఎలా ఉందో చిన్న రోడ్డు చాలా చిన్న రోడ్డు కానీ బాగుంది ఫాస్ట్గా వెళ్ళడానికి కొంచెం ట్రాఫిక్ రోడ్డు బాగాలేదు కానీ ఆఫ్ రోడింగ్ లాగా ఉంది కొంచెం దీంట్లో స్పీడ్ బ్రేకర్స్ ఇస్తారు ఓ షిట్ కానీ వ్యూ బాగుంది ఇది కొండల్లోకి వెళ్తుంది అనుకుంటా క్రేజీ ఉంది వ్యూ
క్రేజీ వ్యూ ఉంది, క్రేజీ వ్యూ. ఇది ఏదో తెలియదు కానీ క్రేజీ వ్యూ అయితే. షార్ట్ రోడ్ వచ్చింది కదా, అది క్రాస్ చేసేసాం. ఇప్పుడు ఒక రోడ్ వచ్చింది, ఒక కొండ వచ్చింది. ఇప్పుడు కొండలో విలేజ్ ఉందా, విలేజ్లో కొండ ఉందో అర్థం కావట్లేదు. అలాగ ఉన్నాయి రోడ్లు, అన్ని విలేజెస్. అయ్యి బాబోయ్, కొండలపై నుంచి రోడ్లు వేస్తారా బాబీలు. మేము రోడ్లు ఎక్కువైపోయి కొండలు చూడడానికి వస్తుంటే వీళ్ళు కొండలపైన రోడ్లు వేసేస్తున్నారు. ఏంటో మట్టి తవ్వేస్తున్నారు, ఎలా పడితే అలాగా, ఎక్కడ పడితే అక్కడ. మరి అది తీసేస్తే మరి వరదలు కాదు ఇంకేం వస్తాయి, ముద్దు వస్తుంది అట్టి. అయిపోయింది మొత్తం, వచ్చేసాను, కొండ ఎక్కేసాను, కొండ నుంచి దిగేసాను, మొత్తం అయిపోయింది. హ్యాపీ. ఇంకా ఇండోర్ వెళ్ళిపోవడమే. ఇండోర్, ఐఎమ్ కమింగ్ అగైన్. ఏది ఇది? లొకేషన్ బాగుంది, ఫుల్ లొకేషన్ సెట్ క్రేజీ ఉంది అసలు.